పవన్ కళ్యాణ్ వల్లనే ఈరోజు రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని జనసేన వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? 100 మంది 100 రకాల మాట్లాడుతుందో చెప్పినట్టు. నేను అంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉంటే బాగుంటుందా, కూటమి ప్రభుత్వం ఉంటే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే నెక్స్ట్ సీఎం లోకేష్ అవుతుందా? చంద్రబాబు తర్వాత లోకేష్. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ ఏమవుతారు? అప్పుడు నేను అంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో ఎలాంటి సంబంధం లేదు. నాకు పార్టీతో ముఖ్యం. ఇప్పుడు టీడీపీ పాలనలో రేపు అమరావతి ఆల్రెడీ స్టార్ట్ చేశారు, భూసేకరణ జరుగుతుంది, ఇంకా ఇప్పుడు ఎక్స్ట్రా భూసేకరణ కూడా జరుగుతున్నది. సో దీని మీద రైతులు మీరు చూసి ఉంటారు, వాళ్ళ యొక్క నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది నేను చెప్పింది కాదు, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. మళ్ళీ మీరు సోషల్ మీడియా మీరు నమ్ముతారు అని మళ్ళీ మీరు అనుకుంటారు, ఇది ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది. సో ఇట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆల్రెడీ ఇంత సేకరించిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా సేకరించడము, దీని పట్ల వ్యతిరేకత రావడము, ఈ దాన్ని మనం ఎట్లా అనుకోవచ్చు? వ్యతిరేకత ఏమీ లేదు. రైతుల్లో ఒక క్వశ్చన్ ఉంది. ఏంటంటే ఆల్రెడీ 33 వేల ఎకరాలు మనం తీసుకున్నాము. ఆ తీసుకున్న దాని ప్రకారం ఇప్పుడు మళ్ళీ పాట్లైస్ అన్నీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం క్యాపిటల్ ఆగిపోయింది. రేపు మళ్ళీ మీరు అంతా చేస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ గవర్నమెంట్ ఉండకపోతే దానికి భరోసా ఏంటి, దానికి మాకు క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారు తప్పితే ఎక్కడ కూడా ఏం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ రోజు కూడా రైతుల్ని ఇబ్బంది పెట్టి భూములు లాక్కోవాలని ప్రయత్నం చేయట్లేదు. రైతుల్ని ఒప్పించి మెప్పించి వాళ్ళ భూసేకరణ చేయాలనుకుంటుంది. దానిలో భాగంగానే ఆ లాస్ ఇప్పుడు మొన్న అమరావతిలో 33 ఎకరాలు తీసుకున్నప్పుడు జగన్ వచ్చి అది ఏదో చేయాలనుకున్నప్పుడు కోర్టులో కూడా ఏం చేయలేకపోయారు. ఎందుకంటే అంత పటిష్టమైన న్యాయ వ్యవస్థలు అంత పటిష్టంగా చేశారు, పనిచేస్తారు. అంటే మనం అమరావతి చేసినప్పుడు డిజైన్ కూడా వీళ్ళకైతే ఇట్లా ఉంటుంది, ఇటు ఎవడొచ్చి ఏం చేసినా సరే ఇవి ఏం కావు, వీళ్ళకి ఇది దక్కుతాయి అనేటట్టుగా ఒక మంచి చట్టం చేసి పెట్టారు దాన్ని. ఆ చట్టం ప్రకారమే ఇంకా పటిష్టమైన చట్టాలు మీరు చేస్తే కనుక అప్పుడు ఇస్తాము అని చెప్తున్నారు. అంతే, ఎక్కడ కూడా వాళ్ళు ఏం వ్యతిరేకించట్లా. వాళ్ళకి గ్యారంటీ కావాలంటున్నారు ఏం జరుగుద్ది అని. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ 10 years కనుక ముఖ్యమంత్రిగా ఉంటే ఇవన్నీ కూడా ఒక కొలికి వచ్చేస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడే ఆల్రెడీ గ్రౌండ్ మొత్తం సిద్ధం చేసి పెట్టారు. నెక్స్ట్ 2 years 3 yearsలో ఏమేమి కట్టగలుగుతాం కట్టేస్తారు. ఒక రాజధానికి ఒక రూపురేఖ తీసుకొస్తారు. క్వాంటమ్ వ్యాలీ అనేది కొత్తగా తీసుకొచ్చి సైబరాబాద్ కంటే 100x పవర్ఫుల్ ఇనిషియేటివ్ అది. ఖచ్చితంగా క్వాంటమ్ వ్యాలీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు మారుతాయి. క్వాంటమ్ వ్యాలీ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ వ్యాలీ, ఇట్స్ ప్రాపర్ ఇండియాస్ క్వాంటమ్ వ్యాలీ విచ్ ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఎప్పుడైనా హోప్ ఉండడం చాలా మంచిది. హోప్ లేకపోతే మనం బతకలేం. శ్వాస ఆగిపోయినా ఆశ మాత్రం గ్యారంటీగా ఉండాలి. ఆశ లేకపోతే బతకరు. మీరు మంచి ఆశతోటి ఉన్నారు. అయితే మీరు చెప్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ కూటమిలో లుకలుకలు అని బీజేపీ వాళ్ళు మాకు పదవులు ఇస్తలేరు, మాకు సరైన ప్రాధాన్యత ఇస్తలేరు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీజేపీ వాళ్ళు ఒక సెకండ్ గ్రేడ్ లీడర్స్గా తయారైపోయినాము, ఇంకా వీళ్ళతోటి ఇలాగే కొనసాగితే మా అస్తిత్వానికే ప్రమాదము అన్న పద్ధతిలో ఆల్రెడీ వాళ్ళు వాయిస్ రైజ్ చేయడం మొదలుపెట్టారు. ఎక్కడ లేదండి, అదంతా మామూలుగా ఉండే ముచ్చటే కానీ పెద్దగా ఏం లేదు. కాకపోతే ఖచ్చితంగా కూటమి అంటేనే 3 పార్టీలు 2 పార్టీలు ఉంటాయి. ఖచ్చితంగా ఒక పార్టీకి ఇంకో పార్టీకి కొన్ని పదవుల మధ్యలో ఉంటాయి. ఎందుకంటే ఒట్టి తెలుగుదేశం పార్టీ ఒకటే ప్రభుత్వంలోకి వచ్చింది అనుకోండి, 10 పదవులు ఉంటే 10 పదవులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇస్తాం. ఇప్పుడు ఆ 10 పదవుల్లో ఇప్పుడు 2 పార్టీలు ఉన్నారు కాబట్టి 6 తెలుగుదేశంకి ఇవ్వాలి, 3 జనసేనకి ఇవ్వాలి, 1 బీజేపీకి ఇవ్వాలి. మా దగ్గర కూడా 4 మంది కార్యకర్తలు ఉంటారు కదా, పదవులు రావడం వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉంటారు కదా. ఆల్రెడీ మీ చేతిలోనే స్టీరింగ్ ఉన్నది. అంటే నేను అంటుంది ఏంటంటే ఎక్కడ కూడా అన్నీ జరుగుతూ ఉంటాయి, అంత పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక లైన్ మీద ఉన్నారు. వాళ్ళు భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఏకైక కాంక్షతో పనిచేస్తున్నారు. ఖచ్చితంగా పార్టీల మధ్యలో కార్యకర్తల మధ్యలో ఇవన్నీ ఉంటే బట్ అప్పర్ స్ట్రీము అప్పర్ లీడర్షిప్లో కనుక ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, దానిలో పెద్ద డీవియేషన్ ఏం లేదు. ఇంకొకటి మీరు దీనికి సరైన సమాధానం చెప్పగలరు. ఎందుకంటే నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి చాలామంది టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఆయన పాదయాత్ర చేశాడు, రెడ్ బుక్ పట్టుకున్నాడు, హంగామా చేశాడు. అట్లా కష్టపడిన ఒక నాయకుడు, యువకుడు ఆయన కావాలి, ఆయన కూడా డిప్యూటీ సీఎం అయితే తప్పేంది అని అడుగుతున్నారు. కానీ ఆయన డిప్యూటీ సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకోవట్లేదు. ఇది ఎలాంటి రాజకీయం?
నాకు తెలిసి మా కార్యకర్తలను ఎక్కడ వినలే ఆ మాట అసలు ఇప్పటివరకు. మా దగ్గర ఉన్నాయి. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త డిప్యూటీ సీఎం కావాలి చంద్రబాబు నాయుడు లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలి అని చెప్పే మాట ఎక్కడ నేను వినలే అసలు. నేను విన్నది ఏంటంటే లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి అనే మాట అయితే విన్నాం, కానీ డిప్యూటీ సీఎం సరే మీ మాటకే వద్దాం. వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఎందుకు చేయట్లేదు అంటే అది పార్టీ నిర్ణయం అండి. కార్యకర్తలు ఒక లైన్ తీసుకున్నారు, కార్యకర్తలు లైన్ తీసుకొని పార్టీ కూడా మొత్తం పొలిట్ బ్యూరోలో మాట్లాడి దాన్ని చేసే ఒక ప్రాసెస్ ఉంటుంది. దానికి మేము రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాం కాబట్టి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, టైం వచ్చినప్పుడు చేస్తారు. ప్రాంతీయ పార్టీలలో ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ఆయనే సూపర్ ఫైన్ సూపర్ సుప్రీం. సో అట్లాంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చంద్రబాబు నాయుడు గారు సుప్రీం అయినా సరే పొలిట్ బ్యూరోలో చర్చించి పొలిట్ బ్యూరోలో అందరూ ఓకే అంటేనే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని పోలిట్ బ్యూరో వ్యతిరేకించడం కానీ సవరించడం కానీ లేదు అని చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో వచ్చినప్పుడు అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపోజల్ పెట్టిరంటే అది జరగాల్సిందే. కానీ ఆ ప్రపోజలే చంద్రబాబు నాయుడు గారు పెట్టట్లేదు అంటే లోకేష్ గారి నాయకత్వం మీద ఆయనకు నమ్మకం కుదరట్లేదు అనేది ఇప్పుడు వస్తున్న ఒక విమర్శ. నేను ఒక విషయం చెప్తా, క్వాంటమ్ వ్యాలీ తెచ్చిందే లోకేష్ గారు. ఓకే, క్వాంటమ్ వ్యాలీ ఈజ్ హిస్ బ్రెయిన్ చైల్డ్. ఐమ్ టెలింగ్ యూ టుడే. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైబరాబాద్ తీసుకొస్తే ఈరోజు సైబరాబాద్ కంటే 100x పవర్ఫుల్ అయిన క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చి వాట్ ఇట్స్ గోయింగ్ టు బీ అనేది ఆయన చూపిస్తాడు నెక్స్ట్ 10-15 yearsలో. ఓకే, నేను అంటుంది ఏంటంటే విమర్శలు మస్తుగా వస్తాయి, మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, పని పాటలు అందరూ మాట్లాడుతూనే ఉంటారు, అవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఖచ్చితంగా లోకేష్ గారే, దానిలో డౌట్ లేదు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. లోకేష్ గారు ఈరోజు అంటే నెక్స్ట్ సీఎం లోకేష్ అవుతుందా? చంద్రబాబు తర్వాత లోకేషే. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ ఏమవుతారు అప్పుడు? నేను అంటుంది ఏంటంటే మా పార్టీ గురించి నేను మాట్లాడుతున్నా. అవును, కూటమి మీది కూటమే కదా. ఇప్పుడు నేను మా పార్టీ గురించి పార్టీలో ప్రభుత్వం గురించి మాట్లాడాలి. పార్టీ వేరు ప్రభుత్వం వేరు. ఇప్పుడు రాష్ట్రానికి సీఎం ఒక్కడే అవుతాడు. నేను అంటుంది ఏంటంటే పార్టీ వేరు ప్రభుత్వం వేరు. నేను ప్రభుత్వం గురించి మాట్లాడలేదు, నేను ఓన్లీ పార్టీ గురించి మాట్లాడాను. మీరు రెండు మిక్స్ చేయకండి. మీ పొలిట్ బ్యూరో అంటున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధం లేదు. పొలిట్ బ్యూరోలో చంద్రబాబు నాయుడు గారు పార్టీకి పరిమితము, పార్టీ గురించి మాట్లాడుతున్నాం. పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, పార్టీ అధ్యక్షుడు చేసుకోవడం ఎవరికి అభ్యంతరం లేదు. నేను అదే అంటున్నా, కానీ సీఎం అనేది రాష్ట్రానికి ఒకటే పదవి. నేను అదే చెప్తున్నా సార్ మీకు. నేను ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు ముఖ్యమంత్రి కావాలి మా పార్టీ నుంచి అంటే లోకేష్ గారే ముఖ్యమంత్రి అవుతారు. దట్స్ నాట్ మై పాయింట్, దట్స్ ఇట్. సో కూటమి అనేది ఉండదని మీరు నిర్ధారించేస్తున్నారు. నేను ఎక్కడ నిర్ధారించలేదు. నేను కాంట్రవర్సీలో తీసుకొచ్చి మీరు చేయాలని అనుకోకండి. నేను కాంట్రవర్సీ ఏం చేయలేదు. కాంట్రవర్సీ అది మీరు లోకేష్ సీఎం అవుతారంటే డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ ఏమవుతాడు అనేది నెక్స్ట్ క్వశ్చన్. బేసిక్ గా నేను అంటుంది ప్రభుత్వం వేరు పార్టీ వేరు. నేను పార్టీ తరపు నుంచే మాట్లాడుతున్నా, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్తున్నా. మళ్ళీ మూడు పార్టీలు కలిసి కూటమి ఉన్నాయి, నాకు సంబంధం లేదంటున్నా దాని గురించి. నేను నా ఓన్లీ పార్టీ తరపునే మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారితో ఎలాంటి సంబంధం లేదు. నాకు పార్టీతో ముఖ్యం. నాకు తెలుగుదేశం పార్టీ మనిషిని. నేను నాకు జనసేన పార్టీతో నాకెందుకు, వాళ్ళేం మాట్లాడుకుంటారు నాకెందుకు, వాళ్ళు ఎవరు నిర్ణయించుకుంటారు నాకెందుకు. నేను మా పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మా పార్టీ తరఫు నుంచి. చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు మా పార్టీ తరఫు నుంచి అంటే అది లోకేష్ గారు అని చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమిలో ఏం జరుగుతున్నది అనే దానికి మీరే సజీవ సాక్ష్యం. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా జనసేన పార్టీని అదేవిధంగా బీజేపీ పార్టీని ఓన్ చేసుకోవట్లేదు. అందుకనే ఈ కూటమి ఒక విఫల ప్రయోగం అవుతుంది అనే దానికి మీరు ఒక సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్నారు. మీరు టీఆర్పీలు పెంచడానికి మంచి కాంట్రవర్సీలు పెడుతున్నారు. నేను ఓపెన్గా చెప్తున్నా, నేను ఎక్కడా కూడా ప్రభుత్వం గురించి ఆ పదవుల గురించి నేను మాట్లాడట్లేదు, మాట్లాడను కూడా. అది నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. నేను నా పార్టీకి మాత్రమే పరిమితం అవుతున్నా. నేను మళ్ళీ ఇప్పటికి 3 సార్లు చెప్పిన, 4వ సార్లు కూడా రిపీట్ చేస్తున్నా. నేను నా పార్టీ బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉంటే బాగుంటుందా, కూటమి ప్రభుత్వం ఉంటే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉండాలని అనుకుంటున్నాను కదా. అట్లాంటప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి సీఎం కావాలా, లేకపోతే మంత్రిగా ఉన్న వ్యక్తి సీఎం కావాలా? అది వాళ్ళు నిర్ణయించుకున్నారు, నాకు సంబంధం సబ్జెక్ట్. అదే వాళ్ళు నిర్ణయించుకునేది ఇప్పుడు మీరే చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలు నిర్ణయించేది ఏంది? జగన్ ముఖ్యమంత్రి కావాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటే మీరు నిర్ణయించేశారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు.
పార్టీ నిర్ణయించాల్సిన అంశాన్ని మీరు నిర్ణయించేశారు. నెక్స్ట్ గ్యారెంటీగా ఎవరు లోకేష్ సీఎం అవుతారు అవును, అని. మా పార్టీ మరి అట్లాంటప్పుడు కూటమికి సంబంధించి క్వశ్చన్ అడిగితే ఈ దానికి మాత్రం అది పార్టీ నిర్ణయించుకుంటుంది, నాకు నాకు సంబంధం లేదా నాకు అంటే సంబంధం లేని విషయం. ఇది ఎస్కేపిజం కాదా? ఎస్కేపిజం కాదు. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీ నాయకులు మాట్లాడుకుంటారు, వాళ్ళు నిర్ణయించుకుంటారు. పార్టీ వరకు నేను పరిమితమై నేను నా అభిప్రాయం చెప్పిన. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు ముఖ్యమంత్రి కావాలంటే పార్టీ నుంచి లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నా. అది నాకు రైట్ ఉంది, చెప్పే రైట్. కూటమిలో నాకు రైట్ లేదు. అది బాబు గారు లోకేష్ గారు కూటమిలో పవన్ కళ్యాణ్ వ్యక్తి ఆయన సీఎం గారు, ఆయన డిప్యూటీ సీఎం గానే ఉండాల్సి వస్తుంది. అవి నాకు సంబంధం లేని మాట. మీరు నన్ను అడిగినా నేను చెప్పలేను, నాకు అనవసరమైన మాట అది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే యాక్చువల్గా మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండడం, పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయనను పరామర్శించడం, అక్కడనే ఈ కూటమికి పునాదులు ఏర్పడడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఇటీవల కూడా మీరన్నట్టే చాలా వరకు మోడీ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ని బాగా దగ్గర తీసుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడుని అంటిముట్టనట్టే వ్యవహరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వల్లనే ఈరోజు రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని జనసేన వాళ్ళు అంటున్నారు. టీడీపీ హార్డ్ కోర్ నేను అంటున్నా, మీరేమంటారు? నేను ఒక విషయం చెప్తానండి. 100 మంది 100 రకాల మాట్లాడుతుందా చెప్పినట్టు. నేను అంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత స్పష్టంగా లైన్ పెట్టుకొని పనిచేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం నిధులు కానివ్వండి, అమరావతికి నిధులు కానివ్వండి, ఇతరితర వెనుకబడిన జిల్లాల ప్యాకేజెస్ కానివ్వండి, అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సాధించుకొని వస్తున్నారు. ఓకే, యోగా ఆంధ్ర అనే కాన్సెప్ట్ కూడా ఎప్పుడైతే మోదీ గారు యోగా చేద్దాం, ఏదో ఒక స్టేట్లో యోగా చేద్దాం అనుకుంటే ఆ స్టేట్కి ఫండ్, యోగాకి ఎంత ఖర్చు అవుతుందో ఆ స్టేట్ కేంద్రం భరాయిస్తుంది, కేంద్రం ఇద్దాం అనుకున్నది. అది ఎప్పుడైతే ఇమీడియట్గా లోకేష్ గారు తెలిసిందో, లోకేష్ గారే మోదీ గారిని కలిసి యోగా మా ఆంధ్రాలో పెట్టండి, మేము యోగాంధ్రగా పేరు నామకరణ చేసుకుంటాం. సో దట్ ఎందుకు చేసిర్రు అది, మనం భారతదేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూడాలనుకొని చేసారు వాళ్ళు. సో అట్లా ఖచ్చితంగా ఒక ఏం పెట్టుకొని చేసుకుంటూ వెళ్తున్నారు. అచీవ్మెంట్స్ అనేది పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు, మేము పార్టీ వాళ్ళు మేము చెప్పుకుంటాము. వాస్తవాలు ఏం జరుగుతుంది? సుప్రీం ఎవరు ప్రభుత్వంలో? చంద్రబాబు నాయుడు గారు సుప్రీము. నెక్స్ట్ సుప్రీం ఎవరు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సుప్రీం. వీళ్ళ కలయికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని మనం అనుకోవాలి తప్పితే, ఇప్పుడు పుల్లలు వేయటానికి ఆ పార్టీ వాళ్ళు ఇట్లా అన్నారు, ఈ పార్టీ వాళ్ళు అట్లా అన్నారు అనుకొని రాజకీయం మాట్లాడుకుంటే ఏం వచ్చేది ఉండదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి? రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కావాలి. దట్స్ ద మెయిన్ మోటో. అది జరుగుతుంది. ఇక దాని గురించి చిన్న చిన్న మాటలు, పెద్ద మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి కార్యకర్తల అభిమానులు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతారు. ఇప్పుడు నేను కూడా మీ మీటింగ్లు చెప్పగలుగుతా, మొత్తం చంద్రబాబు నాయుడు చేసిండు అని మొత్తం నేను చెప్పగలుగుతా. కానీ నేను అట్లా అనదలుచుకోలేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అందరికీ ఈక్వల్ రెస్పాన్స్, ఈక్వల్ రెస్పెక్ట్, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి దట్స్ వేర్ ఐ యామ్ టెలింగ్ యూ. వెరీ గుడ్.